ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో అండి, తల్లి నువ్వు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు నా ఈ నామాన్ని 9 సార్లు జపించమ్మా. నీకు మనశ్శాంతితో పాటు అనుకున్న పనులు అయ్యి నువ్వు కోరుకున్న కోరికలు తీరుతాయి తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంత్రాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. మరి ఆ మంత్రం ఏమిటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన బాబా గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదండి, ఎంత భక్తి ఉన్నా సరే, ఎంత భక్తితో పూజించినా సరే నమ్మకం అనేది ఉండాలి తల్లి అని అయితే మన బాబా గారు మనకి ఏదో ఒక రూపంలో సందేశం రూపంలో మనకు చెబుతూ ఉంటారు. ఇది అక్షరాల సత్యం కదండి. మనకి దైవం పైన ఎంత భక్తి ఉన్నా సరే నమ్మకం అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యం అండి. అది ఏమిటి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను ఫ్రెండ్స్. ఒక స్టూడెంటు ముందుగా అయితే ఈశ్వరుని పూజిస్తాడంటండి. నేను బాగా చదువుకోవాలి, పరీక్షల్లో మార్కులు రావాలి అని పూజించి ఎగ్జామ్స్ రాస్తాడంట. ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావంట. అప్పుడు మళ్ళీ వేరే దేవుణ్ణి పూజిస్తాడంట. గణపతి తండ్రిని పూజిస్తే అయినా సరే మంచి మార్కులు రాలేదంట. మళ్ళీ వెంకన్న బాబు తండ్రిని పూజిస్తాడంట. అయినా సరే మార్కులు అనేవి రాలేదంట. ఇక లాస్ట్కి బాబా గారిని పూజిస్తాడంట. అప్పుడు బాబా ముందు అగరపుల్లలు వెలిగించాడంటండి. ఆ పొగ అనేది ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తుంది కదండి, మిగతా దేవుళ్ళ ఫోటోల దగ్గరికి కూడా వెళ్తుందా కదా. అప్పుడు అంటాడంట, నేను ఒక్క మార్క్ వేసి నాకు పాస్ చేయించలేదు, కానీ నేను వెలిగించిన అగరొత్తుల పొగ మీరు పీల్చేస్తున్నారా అని చెప్పి కళ్ళకి ముక్కుకి గుడ్లు కట్టేస్తాడంట. అప్పుడు దేవుళ్ళు ప్రత్యక్షం అవుతారంటండి. ఆ అబ్బాయి ఆశ్చర్యపోతాడంట, అదేంటి ఇన్ని పూజలు చేసినా మీరు ఎప్పుడూ కూడా నాకు ప్రత్యక్షం అవ్వలేదు, ఇప్పుడు ప్రత్యక్షమయ్యారా స్వామి అని కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటాడంటండి. అప్పుడు అంటారంట, నాయన ఎన్నాళ్ళు మాకు పూజలు చేశావు, ఎన్నో మొక్కులు మొక్కుకున్నావు, కానీ నువ్వు నమ్మకంతో చేయలేదు, తీరుస్తామా లేదా అనే అపనమ్మకంతోనే చేశావు. దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు అనే నమ్మకంతో నువ్వు మాకు పూజ చేసి ఉంటే మేము ఎప్పుడో కరుణించేవాళ్ళం. ఆ నమ్మకం నీకు ఇప్పుడు కలిగింది. ఎప్పుడైతే మా కళ్ళకి మా ముక్కుకి గుడ్లు కట్టావో మేమున్నామని ఇప్పుడు నువ్వు నమ్మగలిగావు. అందుకే ఇప్పటికి మేము ప్రత్యక్షమయ్యాము. నువ్వు ఏం కావాలో కోరుకో, నువ్వు ఏదడిగినా సరే ఇస్తాము అని అయితే ఆ దేవుళ్ళు ఆ అబ్బాయికి ఏం కావాలో ఆ వరం అయితే ఇచ్చారంటండి. ఫ్రెండ్స్ విన్నారు కదండి, మనం నమ్మకంతో చేయాలండి. అలా ఏదైనా సరే ఫ్రెండ్స్, మంత్రమైనా సరే మనం నమ్మకంతో జపించాలన్నమాట. నమ్మకంతో జపిస్తే ఏదైనా సరేనండి మంచి ఫలితం అనేది వస్తుంది. ఇంకా నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 9 సార్లు పడుకునే ముందు జపించండి ఫ్రెండ్స్. అనుకుంటే చాలండి, బాబా గొప్ప అద్భుతమైతే చూపిస్తారు. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం ఆపద్బాంధవాయ నమః, ఓం ఆపద్బాంధవాయ నమః. ఈ మంత్రాన్ని ఫ్రెండ్స్ ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు 9 సార్లు అనుకోండి. మీకు వీలు కుదిరితే 21 సార్లు అనుకోండి, లేదంటే 9 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఇది బాబాగారి నామాల్లో ఒక నామం అండి. ఈ నామం జపించడం వలన ఎటువంటి ఆపద రాదు. ఎటువంటి ఆపదలో ఉన్నా సరే ఆపద్బాంధవుల్లా వచ్చి ఆ బాబా తండ్రి సహాయం చేస్తారండి. మీకు వచ్చిన కష్టాన్ని తొలగిస్తారు. అలాగే మీకు ఏదైనా కోరిక ఉన్నా సరే ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన మంత్రం అండి. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా అనుకోండి ఫ్రెండ్స్. మీరు నమ్మకంతో చేయండి, మంచి ఫలితం అనేది మీరే చూస్తారు. చక్కగా అనుకున్న పనులు అవుతాయండి. ఏదన్నా కోరిక కోరుకున్నా మంచిగా జరుగుతుంది. ఎటువంటి కష్టం కూడా మన దరిచేరనివ్వరనమాట మన బాబా గారు. ఆపద్బాంధవుల్లా మనల్ని రక్షిస్తూ ఉంటారు. తప్పకుండా బాబా గారి ఈ నామాన్ని జపించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.